మేజర్‌గా ఎదుర్కొనే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. పురుగుల మందులు వాడకుండా, ఎరువులు వాడకుండా, ఫెర్టిలైజర్స్ వీటి వాడకుండా పంటలు పండించే ఆవశ్యకత లేదు. వాటిని వాడాల్సింది వాటి యొక్క కాస్ట్ పెరుగుతోంది. రైతు ఎదుర్కొనే ముఖ్యమైన ఇదేమంటే వీటన్నిటితో పాటు అంటే పురుగుల మందుల యొక్క ప్రైజులు పెరుగుతున్నాయి. అలాగే ఎరువుల యొక్క ప్రైజులు పెరుగుతున్నాయి. అలాగే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వీటన్నిటి యొక్క ప్రైజులు పెరుగుతున్నాయి. వీటితో పాటుగా ద్రవ్యోల్బణం భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా వాటి మీద ఎందుకంటే మాక్సిమం ప్రొడక్ట్స్ మనము రా మెటీరియల్ అన్ని వేరే కంట్రీస్ నుంచి పురుగు మందులు తయారు చేసేదానికి కానీ లేదా పెస్టిసైడ్స్ తయారు చేసే కానీ రా మెటీరియల్ మొత్తం మనం వేరే కంట్రీస్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి రూపాయి విలువ పడిపోయే కొద్దీ అక్కడి నుంచి మనం కొనే వస్తువు యొక్క ధర పెరిగిపోతుంది. ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఎక్కడో రూపాయి ధర పడిపోతే ఎక్కడో ఉన్న రైతుకి ఇబ్బంది కలుగుతుంది. ఇది జనరల్ గా మనము ఎదుర్కొనే అతి ముఖ్యమైన ప్రాబ్లం. దీనితో పాటు రోగాలు పంటలకు అనేకమైన రోగాలు రావడం వల్ల అనుకున్న దిగుబడి రాకపోవడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ రైతు ఎదుర్కొంటున్న ప్రాబ్లం అని చెప్పొచ్చు మనం. రైతే రాజు అని మన భారతదేశంలో మనం చెప్తున్నాం. నిజానికి రైతు రాజు కాదు, రైతు సేవకుడి కంటే హీనంగా అయిపోతుంది. రైతును గొప్పగా ఉంటేనే చూడండి, ఒక రైతు కాళ్ళు బురదలోకి వెళ్తేనే మన చేతి వేలు నోటి దగ్గర వెళ్తాయి. మనము ఎంత ఫ్యాక్టరీస్ పెట్టినా కూడా నట్లు బోల్డ్లు ఇనుము తిని మనం బతకలేం. మనం తినాల్సిన ఆహార పదార్థాలు తినే బతకాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎక్స్పెషలీ రైతు లేనిది మనం లేదు అని చెప్పొచ్చు. ఆ రైతు కోసమే విన్ఫినిట్ కంపెనీ కొన్ని ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. వాటి గురించి నేను డిస్కస్ చేయడానికి మీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు చేంజింగ్ వెదర్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు మారిపోవడం వల్ల కూడా రైతులకు ఇబ్బంది అవుతున్నాయి. అంటే సరైన వాటర్ సౌలభ్యం, నీరు పూర్తిగా దొరకడం లేదు. ప్రతి సంవత్సరం పురుగుల మందులు అనేకంగా వాడడం వల్ల సాయిల్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో తన సారవంతాన్ని కోల్పోతుంది. అంతేకాకుండా అనేక రకాల తెగుళ్ళు, వ్యాధులు ఇలాంటివన్నీ వచ్చి రైతుకి ఇబ్బంది గురి చేస్తున్నాయి. వీటన్నిటితో పాటు మనం ఎంత పెస్టిసైడ్ మనం ఎంత వాడాలో మాక్సిమం పెస్టిసైడ్ భూమి మీద పడే ప్రతి డ్రాప్ పెస్టిసైడ్ అది వేస్ట్ అవుతుంది కానీ పంటకు ఉపయోగపడదు. ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. చూడండి, పెస్టిసైడ్స్ కాస్ట్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం అది భూమి మీద కూడా పడుతుంది, అది వేస్ట్ అయిపోతుంది. అనుకోకుండా అది భూమిలో ఇవన్నిటికీ కారణాలు అవుతున్నాయి రైతు ఇబ్బంది పడడానికి. అందుకే భారతదేశము అగ్రికల్చర్ వ్యవసాయాన్ని ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. మనం చూస్తూనే ఉంటాము. సో అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువ చేయమని చెప్తోంది. ఇది మనం గమనిస్తున్నదే. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ద్వారా పంచవర్ష ప్రణాళికల్లో రైతుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం భారతదేశం స్టార్ట్ చేసింది. ఆ టైంలో పంటల యొక్క పురుగుల మందులు వాడడం స్టార్ట్ చేసాం. ఈ రోజు నిజానికి పురుగుల మందుల యొక్క ఆవశ్యకత ఎలాగైందంటే వాడాల్సిన దానికంటే అతి ఎక్కువగా మనం వాడేసి ఈ సంవత్సరం ఈ పంటకి ఈ మందు కొడితే నెక్స్ట్ సంవత్సరం అదే వ్యాధికి ఆ మందు కొట్టే పని చేయని పరిస్థితికి ఆ రోగం తట్టుకునేలాగుంది. ఇక్కడ మీరు చూడండి, వీటన్నిటికీ రీజన్ ఏమవుతుందంటే లో రిటర్న్స్, నో ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ చాలా తక్కువ వస్తుంది. రైతు పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కోసారి మిగలకపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. వీటన్నిటికీ కారణాలు రైతులకి స్ట్రెస్, టెన్షన్, అన్‌హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ అండ్ బ్యాడ్ హెల్త్. కరోనా వల్ల ఎంతమంది చనిపోయినారో తెలియదు కానీ పంటల పండగ చనిపోయిన రైతులు చాలా ఎక్కువ మంది ఈ భూమి మీద. అది నిజంగా చాలా బ్యాడ్. దీనికోసం మీ ముందుకు వచ్చింది విన్ఫినిట్ కిసాన్ గ్రో ప్రొడక్ట్. రైతును గ్రో చేయాలి, అందుకే కిరీటం కూడా పెట్టాం. రైతును గ్రో చేయాలి, దానికోసం మనం చేసిన ప్రొడక్ట్. బాగా గుర్తు పెట్టుకోండి, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, రైతుకు సేవ చేస్తే అంతకు మించింది ఏమీ లేదు. మన ప్రొడక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇంతకు ముందు వాడిన ప్రొడక్ట్స్ అన్నిటి గురించి దయచేసి కాంపిటేటివ్కి వెళ్ళొద్దండి. ఎవరు టెక్నాలజీ వాళ్ళది, ఎవరు టార్గెట్స్ వాళ్ళవి. బట్ మనం పూర్తిగా మన కంపెనీలో ఏముంది అనేది పూర్తిగా మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో విన్ఫినిట్ మీ ముందుకు ఉంది కిసాన్ గ్రో ప్రొడక్ట్ తో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తాను మీకు. కొంచెం బుల్లెట్ పాయింట్స్ చెప్తాను, మళ్ళీ ఇన్ డెప్త్ నాట్ చేయడం అవసరం లేదు. బుల్లెట్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను. అందులో ఫస్ట్ వన్ కిసాన్ గ్రో, కిసాన్ 100. ప్రతి కంపెనీ ప్రోడక్ట్ గురించి ఎంఆర్పి రేట్ లాస్ట్ లో చెప్తుంది. నేను ఇప్పుడు ఫస్ట్ లో చెప్తూ ముందుకెళ్తున్నాను. కిసాన్ గ్రో అనేది మన బ్రాండ్, అందులో కిసాన్ 100 అనేది మన ప్రొడక్ట్ పేరు. డిపి 370, ఎంఆర్పి 466. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, సార్ వై 100, ఎందుకు 80 లేదు, ఎందుకు 82 లేదని ఒక డౌట్ ఉంటుంది. దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తాం మీకు. సో జనరల్ గా దీన్ని సిలికాన్ అజువెంట్ అంటారు. సిలికాన్ అజువెంట్ ఇది సైంటిఫిక్ నేమ్. ఇది మీ అందరికీ తెలిసిండదు. మీకు తెలిసి గమ్ము, యాక్టివేటర్, వెటర్ స్ప్రెడ్. ఒరిజినల్ నేమ్ అంటే సిలికాన్ అజువెంట్.
ఈ సైంటిఫిక్ అజువెంట్ లో ఈ సైంటిఫిక్ సిలికాన్ అజువెంట్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ నేమ్ అని చెప్తున్నా కదా, ఇందులో కలపబడిన పదార్థాలను బట్టి దాన్ని 100 80 70 అని చెప్తారు. ఇక్కడ ఇనర్ట్ కాంపౌండ్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇనర్ట్ కాంపౌండ్స్, ఇన్యాక్టివ్ కాదు, ఇన్అర్ట్. సో ఏ ప్రొడక్ట్ లో అయితే ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇనర్ట్ కాంపౌండ్స్ ఉంటాయో దాన్ని తక్కువ చేసి చెప్తారు. 82 80 70 90 అని చెప్తారు. మన ప్రొడక్ట్ లో ఎమల్సన్స్ ఉన్నాయి, సిలికాస్ ఉన్నాయి, ఎమల్సన్స్ ఉన్నాయి, సిలికాస్ ఉన్నాయి, పిహెచ్ బ్యాలెన్స్డ్ ఉంది, ఇంకొక 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది నేను చెప్పను, చెప్తే ఇంకా మీతో వేరే వాళ్ళు యాడ్ చేస్తారు. సో ఇంకొక 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిసి తయారు చేసింది ఇది 100%. బాగా గుర్తుపెట్టుకోండి. రా మెటీరియల్ తయారు చేసే టైంలో 82% ఈ కాంపౌండ్స్ తీసుకొనేసి 18% వాటర్ ని మిక్స్ చేస్తే అది 82 అవుతుంది. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, కొన్నింటిలో యాక్చువల్ గా ఇదేమంటే యాక్టివేటర్, వెక్టర్, స్ప్రెడర్. ఇది మనకు తెలిసింది. ఎసార్నో వెక్టర్ అంటే భూమిలో నీరు దిగేలాగా చేసేది, స్ప్రెడర్ అంటే స్ప్రెడ్ అయ్యేలాగా చేసేది. ఈ 3 అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. ఎవరు చెప్పినా, ఏ కంపెనీ చెప్పినా కూడా 82% ఇంగ్రీడియంట్స్ వేసి మిగతా దానికి వాటర్ వేస్తారు. కొన్ని కంపెనీస్ మిల్కీ షేప్ లో ఉన్న లిక్విడ్ వేస్తారు. కొన్ని కంపెనీలు ఫోమింగ్ ఏజెంట్స్ వేస్తాయి. ఫోమింగ్ ఏజెంట్ అంటే మన సోపు వాడతాం, సోపు వాటర్, దట్ ఈస్ కాల్డ్ ఫోమింగ్ ఏజెంట్. కొంతమంది నురగ రావడం కోసం ఈ టెక్నిక్స్ అన్ని చేస్తారు. బాగా గుర్తుపెట్టుకో, నురగ, బుడగ. నురగ రావాలి అంటే, ఫోమ్ రావాలి అంటే దాని యొక్క ఎలాస్టిసిటీ అంటే పరుచుకునే విధానం ఏదైతే ఉంటుందో, మనం కరెక్ట్ గా చెప్పాలంటే స్ప్రెడ్డింగ్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సాంద్రత తగ్గుతుంది, దాని యొక్క క్వాలిటీ తగ్గుతుంది. మనం సైంటిస్టులతో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే దీని గురించి డిస్కస్ చేస్తున్నా. ఈ రోజు దీని గురించి ఎక్కువ మీతో డిస్కస్ చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చున్నాయి. కొన్ని కంపెనీస్ 80 అంటాయి, కొన్ని కంపెనీస్ 82 అంటాయి, కొన్ని కంపెనీస్ 90 అంటాయి. మిగతావన్నీ వేసి యాక్చువల్ గా యాక్టివేటర్, వెక్టర్, స్ప్రెడర్ ఇది వాడాల్సింది ఆకుల మీద స్ప్రే చేసే టైంలో మాత్రమే వాడాలి. భూమికి వాడాల్సిన ఆవశ్యకత లేదు. వాడినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ కంపెనీలో వేరే ప్రొడక్ట్ ఏది లేదు కాబట్టి, బిగినింగ్ లో ఒకటే ఉండేది కాబట్టి అన్నిటికీ వాడడం అలవాటు చేశారు. నేను మాత్రం విన్ఫ్రీట్ టీం వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇది ఏ దానికి వాడాలో దానికి వాడండి, డబ్బులు వేస్ట్ చేయొద్దండి. మిగతా వాటికి వాడడానికి దానికి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఎస్, మీ అందరికీ తెలిసిండేదే. చాలా డైరెక్ట్ గా నేను చెప్పగలను, చాలా ఫాస్ట్ గా ఇంత ముందు దానికంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాక్టివేటర్స్ ఉన్నాయి ఎక్కువ, సో వెక్టర్స్, స్ప్రెడర్, సో అన్ని కలిసి ఉంది కాబట్టి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మాత్రం డామ్ షూర్. ఎస్, వై కిసాన్ 100 ఎందుకు? కిసాన్ 100 క్యాన్ బి యూజ్డ్ ఏ వెట్టింగ్ ఏజెంట్ విత్ పెస్టిసైడ్స్ ఫర్ స్ప్రే విత్ వాటర్ డ్యూరింగ్ ఇరిగేషన్. ఇరిగేషన్ టైంలో మనం వాడేది పెస్టిసైడ్స్, మనం స్ప్రే చేస్తుంటాం కదా, దానిలోకి మనం యూజ్ చేయొచ్చు. డిఏపి, యూరియా లాంటి ఫర్టిలైజర్స్ లేకి కలిపి వాడచ్చు. హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ లేకి కలిపి వాడచ్చు. పురుగుల మందులకు వాడచ్చు, పెస్టిసైడ్స్ కి వాడచ్చు, అన్నిటికీ కలిపి వాడచ్చు. అన్ని రకాల క్రాప్స్ కు, ఫ్రూట్స్ కు, వెజిటబుల్స్ కి, గోల్ఫ్ నర్సరీస్ కి, హౌస్ హోల్డ్ ప్లాంట్స్ కి అండ్ నర్సరీస్ కి, కిచెన్ గార్డెన్స్ కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ಮನೆ ಹತ್ರ ಇರೋಂತ ಗಿಡಗಳಿಗೆಲ್ಲ వాడే విధానం ఎలాగా? విత్ ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఫోలియర్ ఫర్టిలైజర్స్, డిఫోలియేటర్స్ ప్లాంట్స్. అంటే ఐ మీన్ మనం కొట్టే మందు దాంట్లోకి ఏదైతే మనం మందు కొడతాం కదా, ఆ మందులకి ఫెర్టిలైజర్స్ వేసి మనం మందు కొడతాం కదా, సారీ పెస్టిసైడ్స్ వేసి మనం మందు కొడతాం కదా, ఆ మందులకి మనము 15 లీటర్స్ ట్యాంక్ కి 5 ml చాలు. ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేయకూడదు. ఇంకా కొంతమంది చెప్తుంటారు 5 to 7 ml. 5 to 7 ml కాదు, ఇది 4 to 5 ml. ಓ ಗ್ರೇಟ್ ಸರ್. ನೋಡಿ, ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂಥದ್ದು. ಕೆಲವೊಬ್ರು ಹೇಳ್ತಾರೆ 5 to 7 ml ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದು 5 to 7 ml ಅಲ್ಲ, 4 to 5 ml ಸಾಕು. అది కూడా 15 లీటర్ ట్యాంక్ కి 1 లీటర్ కి 0.3 ml. ఓకే. అండ్ హెర్బిసైడ్స్ 15 లీటర్ల నీళ్ళకి 20 ml వేయాలి. హెర్బిసైడ్స్ అంటే మనము ఈ కొంత ఈ కలుపు వస్తుంది కదా, కలుపు నివారణకి కొన్ని మందులు కొడతాం కదా, వాటికి కలుపు వస్తుంది కదా, కలుపుకి మందు కొడతాం కదా. అప్పుడు కడదలు ఏం వెళ్తారంటే, ఇప్పుడు పంటలో ఈ మనం వరి వేసినాం, వరితో పాటు వేరేటివన్నీ మొలుస్తాయి కదా, కలుపు, ఆ కలుపుని చంపేదానికి కొడతాం కదా. అండ్ ఇరిగేషన్ అంటే వాటర్ లో మనము డ్రిప్ ఇరిగేషన్ వేసి మనం పంపిస్తాం కదా, అప్పుడు మీకు ఆల్రెడీ ఉంది 160 ml అండ్ 80 లీటర్స్ ఆఫ్ వాటర్. ఆ ట్యాంక్ ఉంటుంది, 80 లీటర్స్ వాటర్ లేకి 160 ml వేస్తే సరిపోద్ది. సో
ప్రైజెస్ చూడండి మీకు ఎంత అవుతుందంటే ఒక ట్యాంక్కి ₹3.70 అవుతుంది. మీరు పురుగుల మందులు లేక కలిపి కొడితే. జనరల్‌గా 100 స్ప్రే ట్యాంక్స్‌కి వాడితే 15 లీటర్ల కెపాసిటీ ఉండేవాళ్ళు 100 ట్యాంకులకి ఇది మన 500 ఎంఎల్ వచ్చేసి 100 ట్యాంకులకొస్తది. సో 500 ఎంఎల్ అండ్ 5 ఎంఎల్ కాబట్టి. సో ₹370 అవుతుంది. అలాగే హెర్బిసైడ్స్‌కి ₹14.80 అవుతుంది. అలాగే ఇరిగేషన్‌లో ₹123 అవుతుంది. ఇవన్నీ ఎకరాకి అయ్యే ఖర్చు. హెర్బిసైడ్స్ వాడినప్పుడు మీకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందంటే ₹14 పడుతుంది ఒక స్ప్రే ట్యాంక్‌కి. ఇరిగేషన్‌లో అయితే ఒక ఎకరాకి మీకు అయ్యే ఖర్చు ₹123 అంతే. నేను మీ అందరికీ ముందుగానే చెప్తున్నాను. చాలా మంది కంప్లైంట్ ఏమిస్తారు అంటే కిసాన్ హండ్రెడ్ వాడినప్పుడు నురగ రాలేదంటారు. నురగ రావాలి అంటే స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అంత సఫిషియెంట్ గా వర్క్ చేయదు. మనది నురగ రాదు. ముందుగానే చూసుకోండి. వాటర్ సాల్యుబుల్ అయితే నురగ వస్తుంది. మనది వాటర్ మిక్స్ చేసి తయారు చేసిండేది కాదు. మనది పూర్తిగా 100% నేచురల్ కాంపౌండ్ అండ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ తో తయారైండేది. నురగ కావాలా? రిజల్ట్ రావాలా? అది మీరే ఆలోచించుకోండి. ఓకే. అండ్ స్ప్రెడ్డింగ్ అది ఇది ఎంత ఫాస్ట్ గా అవుతుందో చూడండి. వెట్టింగ్ అది ఇది ఎంత ఫాస్ట్ గా అవుతుందో చూడండి. యాక్టివేటింగ్ ఎంత ఫాస్ట్ గా అవుతుందో చూడండి. ఓకే. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను. కిసాన్ హ్యూమిక్ ఎందుకు వాడాలో దానికి వాడండి. కిసాన్ హ్యూమిక్ లేనప్పుడు కిసాన్ 100ని అన్నిటికీ వాడేటోళ్ళము. కాబట్టి కిసాన్ 100ని ఓన్లీ పురుగుల మందులు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాటిని స్ప్రే అతుక్కోవడానికి వాడడానికి వాడండి. భూమికి ఎక్కువగా వాడాల్సింది ఇది హ్యూమిక్. ఇంకొకటి చూడండి కిసాన్ 100 ఎక్కువ రోజులు రావాలి అంటే వాటర్ వేసింటే ఎక్కువ రోజులు రాదు. వాటర్ సాలబుల్ మిక్స్ చేసింటే ఎక్కువ రోజులు రాదు. అందుకే మనం చూడండి 36 నెలలు ఉంటుంది. వేరే వాళ్ళు చూస్తే 24 నెలలే ఉంటుంది. కిసాన్ హ్యూమిక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. 500 ml ₹450 DP 563 MRP. ఓకే. yes sir. ఇది మీకు ఆల్రెడీ అర్థమైంటుంది. లాస్ట్ టైం నేను ఒక అగ్రికల్చర్ ట్రైనర్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు నాతో అంటే భూమికి 6% కిసాన్ హ్యూమిక్ లిక్విడ్ చాలు. భూమికి 6% ఉన్న హ్యూమిక్ లిక్విడ్ చాలు, అంతకు మించి వాడాల్సిన అవసరం లేదు అనేసి. ఒక చిన్న ఆలోచన. కిసాన్ హ్యూమిక్ తయారయ్యేది కుళ్ళిన పదార్థాలతో. కుళ్ళిన పదార్థాలు ఎంత ఎక్కువ వేస్తే భూమికి అంత సారవంతం అవుతుంది కదా. దానివల్ల భూమికి సారమే కదా. కిసాన్ హ్యూమిక్ యాజ్ అడ్వాన్స్డ్ హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ ఆర్గానిక్ ప్రోడక్ట్, పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్ విత్ కాంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ హ్యూమిక్ విటమిన్స్ అండ్ ఎంజైమ్స్. ఇందులో మీకు చూపించేది హ్యూమిక్ యాసిడ్ మాత్రమే, బట్ ఇందులో హ్యూమిక్ యాసిడ్ తో పాటు విటమిన్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి. ఇది మన కిసాన్ లో దొరికే వాటిలో. నిన్న మొన్న మాట్లాడారు ఆఫర్ లో సార్ యాసిడ్ అని పెట్టారనేసి. ఇది హ్యూమిక్ యాసిడే, డౌట్ అక్కర్లేదు. ఆ యాసిడ్ కాదు. కిసాన్ హ్యూమిక్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఒక మొక్క గ్రోత్ బ్యాలెన్స్ గా పెరగడానికి, అన్ని రెమ్మలు కొమ్మలు కరెక్ట్ గా పెరగడానికి, అది ఆరోగ్యంగా ఉండడానికి కిసాన్ హ్యూమిక్ ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇన్ ద ప్లాంట్. ఇది ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోగ క్రియని కరెక్ట్ గా జరగడానికి ఉపయోగపడేలాగా చేస్తుంది మొక్కకి. కిరణజన్య సంయోగ క్రియ మనకు ఫుడ్ ఎలా అవసరమో అలాగా మొక్కలు ఆకుల ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటుంది. దాన్నే ఫోటోసింథసిస్ అంటాము. ఆ ఫోటోసింథసిస్ కరెక్ట్ గా జరగడానికి అవసరం ఫోటోసింథసిస్. మనిషికి ఆహారం ఎలాగో మొక్కకి ఆహారము కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మాత్రమే తయారు చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఓకే, డన్. ఓకే, దిస్ మేక్స్ లీవ్స్ వెల్ డెవలప్డ్ అండ్ డిసీజ్లెస్. దీని ద్వారా ఏమవుతుందంటే కిసాన్ హ్యూమిక్ వాడటం వల్ల ఆకులు పెద్దగా ఉంటాయి, ఆకులు బాగా తయారవుతాయి. దాంతో పాటు రోగాన్ని ఎదుర్కొనే శక్తి వాటికి ఉంటుంది. మొక్కలతో పాటు ఫ్రూట్ కూడా మంచి సైజ్ వచ్చేదానికి ఇది ఉపయోగపడేలాగా ఉంటుంది. ఫ్రూట్ మంచి సైజ్ వచ్చేలాగా, రూట్ కరెక్ట్ గా పెరిగేలాగా, ప్లాంట్ కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది. ఇది ఫ్రూట్ కి, లీఫ్ కి, రూట్ కి, మొక్కకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే అనేక రకాల పురుగుల మందులు, అనేక రకాల కెమికల్స్ వేసి భూమిని పాడు చేసింటాము మనకు తెలిసి తెలియకుండానే. ఆ భూమిలో ఉన్న ఇనార్గానిక్ కాంపౌండ్స్ అన్నిటినీ కూడా తెలుగులో చెప్తే బాగుంటుంది, అకర్బన పదార్థాలన్నింటినీ కూడా కర్బన పదార్థాలుగా మార్చే గుణము ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్కి ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వేసే పెస్టిసైడ్స్ తో పాటు ఈ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి కదా, అవన్నీ కెమికల్ ఎరువులు భూమిలోనే ఉంటాయి. భూమి సారవంతంగా ఉంటుంది టెస్ట్ చేస్తే, బట్ మొక్క తీసుకోలేదు, ఎందుకంటే అది కెమికల్ కాబట్టి. మొక్కకు అనుగుణంగా అయ్యే రకంగా ఇది మారుస్తుంది. అంతేకాదు ఇది పూర్తిగా 100% ఆర్గానిక్. దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. భూమి యొక్క pH లెవెల్ ను మారుస్తుంది. ఆ అసిడిక్ లో ఉన్న దాన్ని ఆల్కలైన్ గా మారుస్తుంది. అందుకే చూడండి
100% ఓకే ఆర్గానిక్, ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సార్ మీరు కంటిన్యూ భూమి చేయండి యొక్క సార్. పిహెచ్ లెవెల్స్ ని భూమి యొక్క పిహెచ్ లెవెల్స్ ని అసిడిక్ నేచర్ లో ఉన్న పిహెచ్ లెవెల్స్ ని ఆల్కలైన్ నేచర్ లోకి మారుస్తుంది. అంటే యాసిడ్ తరా ఉన్నదాన్ని ఆల్కలైన్, ఆమ్ల తరా ఉన్నదాన్ని క్షార తరా మారుస్తుంది. అందుకనే కిసాన్ భూమి యొక్క పిహెచ్ లెవెల్ ఎప్పుడు 8 to 9 ఉంటుంది. అసిడిక్ కాకుండా ఆల్కలైన్ లేకి ఉంటుంది. ప్రివెంట్ ఫర్టిలైజర్స్ రన్ ఆఫ్, కీప్ ఎఫెక్ట్ ఫర్టిలైజర్స్ అంటే ఫర్టిలైజర్స్ మందులు ఏవైతే ఉన్నా అవి కరెక్ట్ గా వర్క్ చేసేలాగా చేస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా భూమిలో ఉండేలాగా చేస్తుంది. ఓకే భూమి యొక్క ఎస్ సారవంతాన్ని పెంచుతుంది. నేను చెప్తున్నానండి, ఓకే మొక్కకు వాడచ్చు, భూమికి వాడచ్చు. మొక్కకి ఎటువంటి రకాల రోగాలు వచ్చినా ఆ రోగాలు తట్టుకునే రకంగా ఇది హెల్ప్ చేస్తుంది. ఎలా వాడాలో ఈ స్లైడ్ మీకు ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. ఆ, అర్థమైంది. చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే సీడ్ డ్రెస్సింగ్ అంటే విత్తనాలకి విత్తన శుద్ధి అంటాము తెలుగులో. విత్తనం వేసే ముందు విత్తనాలు రెడీ చేస్తారు. బీజోపచార సార్, బీజోపచార. బీజోపచార. ఆ టైంలో హ్యూమిక్ యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫాస్ట్ గా జర్మేషన్ స్టార్ట్ కావడానికి, విత్తనం తొందరగా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. మనం ఏం చేసాం, విత్తనం మొలకెత్తడానికి ఆ, అదేదో అనుకున్నాం, కిసాన్ అనే ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ ఉంది కదా అదే అనుకున్నాం. అది కాదు, నిజానికి హ్యూమిక్ యాసిడ్ దానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. చూడండి, డ్యూరింగ్ గ్రోత్, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ఫార్ములేషన్ స్టేజ్, అంటే ఫ్లవర్ గ్రోత్ అయ్యే టైంలో, ఫ్రూట్ గ్రోత్ అయ్యే టైంలో కూడా దీన్ని స్ప్రేగా వాడచ్చు. 2 ml, ఇది 2 ml పర్ లీటర్. ఓకే ఎల్ సార్. మిస్ అయింది. 2 ml పర్ లీటర్. ఇది 300 నుంచి 600 ml ఒక ఎకరాకి సరిపోతుంది. అందుకే ½ లీటర్ ఇచ్చాము ఎకరాకి. ఓకే సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్. ఐ థింక్ మార్కెట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రోడక్ట్ మనకు మార్కెట్ కి ఇది. ఆంధ్ర వాళ్ళు ఇంకొక 2-3 days వెయిట్ చేయాలి. ఆంధ్ర తెలంగాణ వారు ఆంధ్ర 2 తెలంగాణ. kgs 250 rupees DP, MRP 320. So HAP granules, Kisan HAP granules product are mineral humic acid, high polymer compound providing special nutrients like ఇందులో ఉండేటివి హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, పల్విక్ యాసిడ్ ఉంటుంది, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అందరూ అడుగుతుంటారు సార్ ఏమిది అని. హెచ్ఏపి, హెచ్ ఫర్ హ్యూమిక్ యాసిడ్, ఏ ఫర్ అమైనో యాసిడ్స్, పి ఫర్ పల్విక్ యాసిడ్. భూమి సారవంతం కావడానికి ఏమి అవసరమో అవన్నీ ఇందులో ఉన్నాయి. హ్యూమిక్ యాసిడ్ లో హ్యూమస్ పల్విక్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉండదు లిక్విడ్ లో. ఇందులో అమైనో యాసిడ్స్ కూడా ఇచ్చాం. హ్యూమిక్ గ్రాన్యూల్స్ రెండు ఒకటే తర, హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్, హ్యూమిక్ గ్రాన్యూల్స్ రెండు ఒకటే తర. మనకి ఇంతకు ముందు ఆ రెండు ఒకటే లాగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ అమైనో యాసిడ్స్ యాడ్ చేసాం. ఒకటే ఉన్నప్పుడు రెండు ఒకటే రకంగా ఉన్నప్పుడు ఒకటే వాడచ్చు కదా, రెండోది ఎందుకు, అందుకని అమైనో యాసిడ్స్ యాడ్ చేసాం. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. భూమి యొక్క చూడండి, ఇంప్రూవ్ సాయిల్ స్ట్రక్చర్ అండ్ రూట్ సిస్టమ్ డెవలప్మెంట్, భూమి యొక్క పిహెచ్ లెవెల్స్ ని మారుస్తుంది. మీరు కొట్టే పురుగుల మందులు, ఎరువులు భూమికి మొక్కకు అంటుకొని కరెక్ట్ గా పనిచేసేలాగైతే హెల్ప్ చేస్తుంది. అంతేకాదు భూమి గట్టిగా అయిపోకుండా, ఎందుకంటే భూమిలో కూడా గాలి ఉంటుంది, మొక్కలు పీల్చుకోవడానికి, మొక్కకి సంబంధించి వేర్లు కరెక్ట్ గా ఉండడానికి, వాటికి ఆ భూమి యొక్క స్వభావం స్వచ్ఛత కరెక్ట్ గా ఉండేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అన్ని రకాల పంటలకు వాడచ్చు. 2 kgs per ఎకరా, 1.5 కిలో నుంచి 2 kilos చాలు. మీకు చాలా డౌట్ ఉంటుంది సార్ ఇంత తక్కువ ఒక ఎకరాకి ఎలా వేయచ్చు సార్ అనేసి. మీ పొలంలో మట్టి ఉంటుంది, ఆ మట్టిని కలిపేసి చల్లండి. సో ఐ థింక్ డబ్బు వేస్ట్ చేయకూడదు, ఇది డబ్బే. ఎక్కువ వేయడం వల్ల వచ్చే లాస్ ఏం లేదు, బట్ అవసరం లేదంత. నెక్స్ట్ ప్రోడక్ట్ కిసాన్ గోల్డ్ గ్రోత్ 250 ml 500 rupees DP, 630 MRP. ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఏరోబిక్ ఫర్మెంటేషన్ మెథడ్ ద్వారా తయారు చేసి ఉంటారు. ఇది మొక్కకు అవసరమైన అన్ని రకాల హార్మోన్స్ గ్రోత్ అవ్వడానికి మొక్కలో ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో ఉన్న హార్మోన్స్ గ్రోత్ అవ్వడానికి. అందుకే ఇది గోల్డ్ మాస్ మిక్స్ చేసాం ఇందులో నుంచి దీనిలోకి. ఓకే ఓకే ఓకే, రెండు మిక్స్ ఉన్నాయా సార్ దాంట్లో? ఓకే ఓకే. మాస్ అంటే మీన్స్ గ్రోత్, బయోమాస్ అంటాం, అంటే మొక్కల నుంచి తీసిన పదార్థాలు బయోమాస్. సో అవి గ్రోత్ కు డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది. లైక్ గోల్డ్ గ్రోత్, కిసాన్ గోల్డ్ గ్రోత్. ఓకే 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 ఓకే. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్. ఇందులో అనేక రకాలైన ప్రోటీన్స్ ఉంటాయి, నేచురల్ ఆర్గాన్స్ ఉంటాయి, నేచురల్ ఆరిజిన్స్ ఉంటాయి. 250 ml ఇందులో ఇచ్చాము. మొక్క పూర్తిగా హెల్తీగా ఉండడానికి, యూనిఫామ్ గ్రోత్ ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఫ్లవరింగ్ టైంలో, ఫ్రూటింగ్ టైంలో ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి, ఎక్కువ ఫ్రూట్స్ రావడానికి ఉపయోగపడుతుంది.
దీంట్లో ఉన్న గొప్పతనం ఏమంటే ఇది స్ప్రే చేస్తేనే మొక్క లాక్కునే గుణం ఉంటుంది మొక్కకి. ఇదంతా ఇది ఉంది 2 ఫస్ట్. రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి ఇలాంటిది ఉండదు. రిజల్ట్ సార్. ఇది లోపలికి వెళ్ళడానికి ఇది అబ్జర్వ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇందులో వాడిన ముఖ్యమైన పదార్థాలు ఇది మీకోసం చెప్తున్నాను. యాక్టివేటెడ్ కార్బన్ వాడాము, ప్రోటీన్ హైడ్రోజైల్ వాడాము, ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేశాము, ఆర్గానిక్ ఫెనాల్ విత్ ప్లాంట్ హార్మోన్స్ యూజ్ చేశాము ఇందులో. ఓకే. నో అక్కడ ప్రాబ్లమ్ ఉన్నాయి సార్. మీరు చదువుకోవచ్చు. ఇందులో గోల్డ్ లిమిట్ గ్రోత్ కంటైన్స్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ ఆప్టిమల్ రేషియో బిట్వీన్ షార్ట్ చైన్ పెప్టైడ్స్ అండ్ లాంగ్ చైన్ పెప్టైడ్స్ అండ్ ఫ్రీ అమైనో యాసిడ్స్. ఇది చదివే నేను చెప్పేస్తాను. మొక్కలలో జరిగే చర్యలు కష్టమైన చర్యలైనా సరే, సులభమైన చర్యలైనా సరే రెండిటికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ చూడండి అమైనో యాసిడ్స్ పెప్టైడ్ మిక్సర్ 62.5% ఇందులో ఉంటుంది. Inorganic fraction 3.7%. Kisan Gold growth is recommended during the active growth phases of the production cycle. In nurseries లో వాడచ్చు, మొక్క ఎదిగే టైంలో వాడచ్చు, మొక్క ఎదిగే టైంలో యూజ్ చేయొచ్చు. సో ఫ్లవరింగ్ కి, ఫ్రూటింగ్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. మీకు తెలుసు గోల్డ్ గ్రోత్, గోల్డ్ మాస్. ఇంకొంచెం కీ పాయింట్స్ ప్రమోట్స్ ఓవరాల్ గ్రోత్ ద ప్లాంట్ అండ్ బ్యాలెన్స్ ద డైట్ ఫుడ్ అండ్ ప్లాంట్. మీన్స్ మొక్కకు అవసరమైన ఫుడ్ పూర్తిగా మొక్క తీసుకునేలాగా మొక్కను తయారు చేసి పెడుతుంది. ఇది కూడా ఫుడ్ ఇస్తుంది. మొక్కకు వచ్చే రోగాల నుంచి తట్టుకునేలాగా మొక్కను వేరును తయారు చేస్తుంది. కన్వర్ట్ అన్అవైలబుల్ మైక్రోన్యూట్రియంట్స్ ఇన్ అవైలబుల్ ఫామ్. అంటే లోపల ఉండి ఉపయోగపడని మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకునేలాగా తయారు చేస్తుంది. ఓ గ్రేట్. మీన్స్ మొక్కలో ఉండేదా సార్? మొక్కలో ఉండేది. ఓకే. భూమిలో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ ని తీసుకునే దానికి ఇది సహాయపడుతుంది. అలాగే రూట్ కరెక్ట్ గా వెళ్ళేదానికి హెల్ప్ చేస్తుంది. భూమిలోకి కరెక్ట్ గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రూట్ ఓకే. కరెక్ట్ గా వెళ్తేనే లోపల నుంచి కావాల్సిన పోషక పదార్థాలను తీసుకోగలదు. పంట రైట్ టైంలో మెచ్యూర్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. క్లోరోఫిల్ ఇంక్రీజ్ చేస్తుంది. పత్రహరితం అంటారు దీని తెలుగులో. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే ఒకటి క్లోరోఫిల్ ఇంక్రీజ్ చేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ ని ఫాస్ట్ చేస్తుంది. అన్ని రకాల పళ్ళ తోటలకు వాడచ్చు. సిట్రస్ ట్రీ లైక్ లైము, నిమ్మ ఇలాంటి పుల్లని దాంట్లోకి వాడచ్చు. గ్రేప్ కు వాడచ్చు, మ్యాంగో అండ్ అదర్ ఫ్రూట్స్ కి వాడచ్చు. వెజిటబుల్స్ లైక్ టొమాటో, బ్రింజాల్, కోల్ కార్ప్, పొటాటో, చిల్లీ ఇలాంటి దాంట్లోకి వాడచ్చు. కుకుబిట్స్ కి వాడచ్చు, ఆనియన్స్ కి వాడచ్చు, అన్ని రకాల లీవ్స్ కి వాడచ్చు, ఫీల్డ్ క్రాప్స్ కు వాడచ్చు, సెరల్స్ కి వాడచ్చు, ఆయిల్ సీడ్స్ కి వాడచ్చు, కాటన్ కి వాడచ్చు, షుగర్ కి వాడచ్చు. ఇలాగ అన్ని వాటికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ గా స్ప్రే చేయొచ్చు. దీంట్లోకి వేరే మందు ఇలాంటివి ఏమి వేయక్కర్లేదు. దీన్ని డైరెక్ట్ గా వాటర్ లెక్కేసి స్ప్రే చేయొచ్చు. లేదా మీరు కిసాన్ అనేటిని కలిపి స్ప్రే చేయొచ్చు. 15 లీటర్ల నీళ్ళకి 25 to 30 ml. అదే భూమికి మీరు ఇవ్వాలనుకుంటే 500 ml ఫర్ ఎకరా, అంటే 2 బాటిల్స్ ఒక ఎకరాకి. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ అమైనోవిట్. ఏంటిది అని కొత్త ప్రోడక్ట్ అనుకోవచ్చు. ఇది పూర్తిగా కొత్త ప్రోడక్ట్. ఇంతకుముందు మనం వేరే కంపెనీలో యూజ్ చేయని ప్రోడక్ట్. వెరీ సింపుల్. అమైనోవిట్. అమినో యాసిడ్స్, విటమిన్స్. మీరు పేరు కరెక్ట్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్ని ఆ పేర్లకు దానికి మ్యాచ్ అవుతుంది. అమినోవిట్. అమైనో యాసిడ్స్ ఎక్కడ అవసరమో చాలా సింపుల్ గా మనం చెప్తాం. మొక్క జర్మేషన్ టైంలో అమైనో యాసిడ్స్ ఎక్కువ అవసరం. బాగా గమనించండి. హెచ్ఐపి గ్రాన్యూల్స్ లో కూడా అమైనో యాసిడ్స్ చేసాం. అలాగే సపరేట్ గా ఇప్పుడు మళ్ళీ అమైనో యాసిడ్స్ చేసాం. ఎందుకంటే అమైనో యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్స్ మొక్కకు, మనిషికి ఎలాగా ప్రోటీన్ అవసరమో అది ప్రోటీనే. ఆ ప్రోటీన్ మొక్కకు అవసరం. మొక్కకు అవసరమైన ప్రోటీన్ మనం అగైన్ ఇస్తున్నాం. మరి దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? అమైనో యాసిడ్స్ అండ్ విటమిన్స్ బేస్డ్ సెమీ ప్రాసెస్డ్ మాలిక్యూల్స్ అండ్ నేచురల్ ఎంజైమ్స్ డెరివేట్ ఫ్రమ్ వైల్డ్ ప్లాంట్స్. అడవుల్లో దొరికే మొక్కల నుంచి తీసుకున్న ఇది పదార్థాలు. ఇవి కూడా అవే మొక్కలకి వేస్తున్నాం. కిసాన్ అమైనోవిట్ ఈజ్ యూనిక్ and monopolized organic formulation that enhances overall growth, fruit weight, size and shape. చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇది 3 సార్లు ఉపయోగపడుతుంది. విత్తనం మొలకెత్తే టైంలో హ్యూమిక్ యాసిడ్ తో కలిపి దీన్ని యూజ్ చేయొచ్చు. సెకండ్, మొక్క ఎదిగేటప్పుడు అవసరం లేదు. ఫ్లవర్ వచ్చే 1 వీక్ ముందు ఇది అవసరం. దీన్ని గోల్డ్ గ్రోత్ తో కలిసి వాడచ్చు అప్పుడు, లేదా 2 సపరేట్ గా అయినా మీరు స్ప్రే చేయొచ్చు. నెక్స్ట్, ఫ్రూట్స్ చిన్నగా ఉన్న పిందెలు బాగా పెరగడానికి అవసరం. దాంట్ లోపల ప్రోటీన్ కావాల్సినంత ఉండాలి, అప్పుడు అవసరం. మొక్కకు ఎప్పుడు బలం ఎక్కువ అవసరం అవుతుందో అప్పుడు అవసరం. ఇప్పుడు బాగా రన్నింగ్ చేసాము, రన్నింగ్ చేసిన టైంలో మనకి ఎక్కువ శక్తి అవసరం. అలాగా మొక్క జర్మేషన్ టైంలో శక్తి అవసరం, పూలు పూసే టైంలో శక్తి అవసరం, అలాగే పిందెలు ఫ్రూట్స్ గా మారే టైంలో శక్తి అవసరం. ఆ 3 చోట్ల అమైనోవిట్ ఉపయోగపడుతుంది. అందుకే ఇండైరెక్ట్ గా దీన్ని ఫ్లవరింగ్ స్టిమ్యులెంట్ అని కూడా అంటారు.
అంటే ఫ్లవర్ ని ఎక్కువగా రావడానికి ఉపయోగపడేది. ఫ్లవర్ ఎక్కువ వస్తే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి. మొక్క ఏజ్ కనిపించదు. మొక్క బాగా స్ట్రాంగ్ గా యంగ్ గా కనిపించేలా ఉపయోగపడుతుంది. ఫ్రూట్ వెయిట్ ఉండడానికి ఉపయోగపడుతుంది. పురుగుల మందుల నుంచి లేదా వాతావరణ పరిస్థితి నుంచి మొక్కకు వచ్చే షాక్స్ నుంచి తట్టుకోవడానికి మొక్కను రెడీ చేస్తుంది. 7 నుంచి 10 ml 15 లీటర్ వాటర్ లేక వేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ గా యూజ్ చేసేయచ్చు. వేరేది కలిపి వాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు డైరెక్ట్ వేరేది కలవాలంటే గోల్డ్ గ్రోత్ ఏ టైంలో కలవాలో అలా ఆ టైంలో కలపచ్చు. ఓకే. అలాగే దీంట్లో నార్మల్లీ కిసాన్ అన్నిటిని మిక్స్ చేయొచ్చు. మొక్కకు వచ్చే అనేక రకాలైన వ్యాధుల్ని, ఫంగస్ వ్యాధుల్ని క్లియర్ చేసుకోవడానికి మొక్క నుంచి తయారు చేసిన ఫంగిసైడ్. చాలా మంది రైతులు చేసే మిస్టేక్ ఏమంటే రోగం వచ్చిన తర్వాత దీన్ని వాడతారు. రోగం వచ్చిన తర్వాత వాడితే ఏ కంపెనీదైనా కూడా అది బాగవదు. కొత్తగా ఎదిగే బ్రాంచెస్ కి రోగం రాదు. బూడిద రోగం ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకు ఇక్కడ వచ్చింది. మీరు ఏం చేసినా అది పోదు, అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఆకు ఉండదు. అలా కాకుండా మీరు సీడ్ ట్రీట్మెంట్ టైంలోనే అంటే రోగం రాకముందే దీన్ని వాడారనుకోండి, ఆ మొక్కకు రోగం రాదు. రైతు మనకంటే చాలా మేధావి. రైతుకు తెలుసు ఏ టైంలో ఏ రోగం వస్తుందో తెలుసు. వచ్చే ముందే వాడేయచ్చు రైతు. దీని గురించి మీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఎలా వాడాలో ఇక్కడ ఆల్రెడీ రాసి ఉన్నాము. దీని గురించి ఇంతకు మించి ఏం లేదు. ఇది 100% ఆర్గానిక్. నెక్స్ట్ ప్రొడక్ట్ కిసాన్ యాంటీఫ్లో, కిసాన్ ఫ్రూ మ్యాచ్యూర్. సార్ యాక్చువల్ గా నానో టెక్నాలజీ అంటే చాలా తక్కువ ఎక్కువ దానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ నానో టెక్నాలజీ. సార్ ఓకే. ఇది చాలా సింపుల్. యాంటీ ఫ్లో ఫ్లవర్స్ రాలిపోయే టైంలో ఫ్లవర్స్ రాలిపోకుండా వాడడానికి చేసే టెక్నాలజీ. ఓకే సార్. ఓకే. థాంక్యూ. నాకు మామిడి తోట ఉంది. మా ఫ్లవరింగ్ టైంలో చెట్టును అలాగా కదిపితే చాలా ఫ్లవర్స్ రాలిపోతాయి. ఫ్లవర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫ్రూట్ గా మారుతుంది. ఆ ఫ్లవర్స్ రాలిపోకుండా చేయడానికి ఫ్లవర్స్ బాగా గట్టిగా దానికి పట్టుకొని ఉండడానికి ఉపయోగపడే నానోటెక్ ఇది. 1 గ్రామ్ ఫర్ 1 ఎకరా. యాంటీ ఫ్లో నానోటెక్. నెక్స్ట్ కిసాన్ ఫ్రూ మ్యాచ్యూర్. అంటే ఫ్రూట్ మెచ్యూర్ అవ్వడానికి, ఫ్రూట్ సైజ్ రావడానికి పేర్లోనే ఉంది. ఫ్రూట్ మెచ్యూర్ అవ్వడానికి ఉపయోగపడే ప్రొడక్ట్. కొన్ని ఫ్రూట్ చూడండి, చూస్తే కొనాలనిపిస్తుంది. ఎంత పెద్దగా ఎంత బాగా ఎంత అట్లా అలాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. సార్ ఇది మరి దీంట్లో ఏమిట్లా కలుపుకోవచ్చు. కిసాన్ 100 ఈ రెండింటిని కిసాన్ 100 అలాగే గోల్డ్ గ్రోత్ మిక్స్ చేసుకోవచ్చు. లేదా కిసాన్ 100 ఈ రెండుని అమినో విడ్తో మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు కలపాల్సిన అవసరం లేదు. ఫ్లవరింగ్ టైంలో ఒకసారి కొడతాం, ఫ్రూట్ టైంలో ఫ్రూట్ కొడతాం. ఫ్రూట్